సో జీవితం అనేది చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద రిగ్రెట్స్ అండ్ దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద బిటర్నెస్. చాలామందిని మనం గమనిస్తే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత విచారపడుతూ ఉంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏంటో తెలుసా? దాన్ని రిగ్రెట్ అంటారు. నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు వచ్చాయి. 53వ సంవత్సరాలు ఉన్న నేను, దేవుడు సాక్షి, గాడ్ ఈజ్ ఎ విట్నెస్ వాట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఈరోజు కూడా, ఈరోజు వరకు నేను అరే అది చేస్తుంటే బాగుండే అని బాధపడటం కానీ, అలా చూస్తుంటే బాగుండే అని విచారపడటం కానీ, అరే రే అలా చేయకుండా ఉండాల్సిందే అని బాధపడటం కానీ ఈరోజు వరకు నాకు తెలియదు. ఎందుకంటే ఆ పరిస్థితిలోనికి నేను వెళ్ళలేదు, ఆ పరిస్థితులు నా మీదకి నేను తెచ్చుకోలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు మూడో వ్యక్తి వాళ్ళు వస్తే నన్ను దేవుడు కాపాడాడు, కానీ అందులోకి ఏనాడు దేవుడు నన్ను త్రోయలేదు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ దాట్. ఎందుకంటే దేవుడు నన్ను పట్టుకున్నాడు కనుక దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఈ 53 సంవత్సరాలు. మా అమ్మ నాన్నలు బాగా చూస్తుంటే బాగుండే అని విచారపడని వాళ్ళు ఇవాళ లేరు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు అలా స్నేహితులు, ఎందుకంటే మా అమ్మగారు చనిపోయింది జూలై 13, మా నాన్నగారు చనిపోయింది సెప్టెంబరు 13. మా అమ్మగారికి మా నాన్నగారికి 10 సంవత్సరాలు తేడా. అంటే అమ్మగారు చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలకు మా నాన్నగారు చనిపోయారు. భార్య చనిపోయిన తర్వాత భర్త అన్ని సంవత్సరాలు బ్రతికుండటం నేను ఎక్కడా చూడలే. భార్య చనిపోయిన తర్వాత భర్త 10 ఏళ్ళు బ్రతకటం ఎక్కడ ఉన్నారు? మీలో ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఒకసారి. మీ అమ్మగారు చనిపోయిన తర్వాత మీ నాన్నగారు 10 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఒకసారి. కానీ 3 నెలలకే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, 6 నెలలకే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితంలో నిజమైనటువంటి ఆనందం ఏంటో తెలుసా? వాళ్ళు బాగా చూసుకొని ఉంటే బాగుండేదేమో అని ఫోటోలు చూసి మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఉంటున్నారు, మీకు అర్థమవుతుందా? మా భర్త మాట నేను వినుంటే బాగుండేదేమో అని బాధపడేవాళ్ళు కొంతమంది, సంఘానికి నమ్మకంగా వెళ్ళుంటే బాగుండేదేమో అనుకునేవాళ్ళు కొంతమంది, దైవజనుల సలహాలు నేను విని ఉంటే బాగుండేదేమో అనుకునేవాళ్ళు కొంతమంది, నేను క్షమించుంటే బాగుండేదేమో అనుకునేవాళ్ళు కొంతమంది. ఇలాగన మాట్లాడుకునేవాళ్ళు ఎక్కువ మంది మనం గమనిస్తూ ఉంటాం. నేను ఒకటే చెప్తాను ఎవరికైనా సరే, డోంట్ లివ్ విత్ రిగ్రెట్, డోంట్ డై విత్ బిటర్నెస్. అలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు మీకు. రిగ్రెట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిగ్రెట్? రిగ్రెట్ అంటే ఫీలింగ్ సారో ఆర్ సాడ్ అబౌట్ సంథింగ్ యూ డిడ్ ఆర్ ఫెయిల్డ్ టు డూ ఇన్ ద పాస్ట్, విషింగ్ యూ హ్యాడ్ మేడ్ ఎ డిఫరెంట్ చాయిస్. అది రిగ్రెట్ అంటే. గతంలో నువ్వు ఒక పని చేయాలనుకున్నావు, ఆ పని చేయలేకపోయి ఫెయిల్ అయిపోయాను ఆ పనిలో. కాబట్టి అరే నేను అప్పుడు ఆ విధంగా చేస్తుంటే ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యేవాడిని, ఫెయిల్ అయ్యేదని కాదు అని విచారపడటం. అలాంటి విచారాలకి మనం లోపడకూడదు. ఈరోజు మనం 2 వ్యక్తుల గురించి నేర్చుకోబోతున్నాం. సో వీఆర్ లెర్నింగ్ 2 people tonight. One is Esau and another guy is prodigal son. ఒక వ్యక్తి ఏశావు, మరొక వ్యక్తి తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ ఇరువురు గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం త్వరగా. ఈ 2 స్టోరీలు మనకు తెలుసు, ఏశావు అలాగనే తప్పిపోయిన కుమారుడు. ఏశావు స్టోరీ మనందరూ తెలుసు. ఆ ఏశావు స్టోరీలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక
విసర్జించబడనని మీరు ఎరుగుదురు అన్నాడు. ఇది చాలా భయంకరమైనటువంటి సెంటెన్స్. ఇది చాలా ఆలోచించాల్సిన సెంటెన్స్. ఏశావు ఏడ్చాడు. ఆ స్టోరీ అంతా మనకు అనవసరం, మీకు తెలుసు కాబట్టి. ఏశావు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో మీకు తెలుసు. కానీ తరువాత తాను చేసినటువంటి పొరపాటును తెలుసుకొని ఏడ్చాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతనికి మారు మనస్సు పొందే అవకాశము దొరకల, ఇంకొక ఛాన్స్ దొరకల. త్రోసివేయబడ్డాడు దేవుని చేత. ఎంతో ఏడ్చాడు. దాన్ని రెగ్రీట్ అంటారు. రెండో వ్యక్తి గురించి చూద్దాం. తప్పిపోయిన కుమారుడు. ఇతను ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. మీకు తెలుసు ఆ స్టోరీ. తండ్రిని, తల్లిని, అన్నని, అమ్మని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎల్లోడు ఏమైనా సుఖపడ్డాడంటే అది లేదు. మొత్తం కోల్పోయాడు. ఏడ్చాడు. ఎన్నో రాత్రులు ఏడ్చాడు. ఏడ్చి మా నాన్నగారి దగ్గర ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, నేను వెళ్ళి ఆ పనోళ్ళు ఒక పనోడుగా చేరితే మా నాన్నగారు నన్ను వద్దంటాడా అని తన తప్పు తాను తెలుసుకొని బయలుదేరి తండ్రి యొక్క ఇంటికి వెళ్ళాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండు పాఠాలు ఏంటంటే, ఈసావ్ వాజ్ రిగ్రెటెడ్ బట్ నాట్ రిపెంటెడ్, అండ్ ప్రాడిగల్ సన్ వాజ్ రిగ్రెటెడ్ బట్ హీ వాజ్ రిపెంటెడ్. ఈ భూమి మీద ఏదన్నా బలమైనటువంటి వస్తువు ఉందంటే అది ఇనుమే. అలాంటి ఇనుము కూడా తుప్పు పట్టిపోయి తెగిపోయే టైం వస్తుంది. కాబట్టి ఎంత ఇనుమైనా సరే, ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే, ఆ ఇనుము తెగిపోద్ది. ఒక్కొక్కసారి రస్ట్ వచ్చేస్తుంది. దేవునికి నీకు ఉన్న ఆ రిలేషన్షిప్ ఎలా ఉందో చూసుకోవాలి ఒకసారి. వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? ఇట్ వాజ్ స్ట్రాంగ్ ఆర్ నాట్? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రిలేషన్షిప్ అనేది సరిగా లేకపోతే ఎలాంటి బంధమైనా సరే ముక్కలు ముక్కలైపోతుంది, తెగిపోద్ది. ఇనుము కంటే మించినటువంటి బలమైన వస్తువు భూమి మీద ఇంకొకటి లేదు. ఐరన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఐటమ్ ఆన్ ద ప్లానెట్. చాలామంది సుఖాన్ని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఈ సుఖం అనేది కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుంది, కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా వస్తుంది. సంసోను మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16:20 సంసోను చాలా కంఫర్టబుల్గా జీవించాలనుకున్నాడు. ఎప్పుడైతే విలాసవంతంగా జీవించాలనుకున్నాడో ఆ విలాసవంతమైన జీవితం ఎక్కడ దారి తీసిందంటే అతన్ని పాపానికి దారి తీసింది. ఆ పాపం కాస్త పండి చావు వరకు తీసుకెళ్ళింది. స్తంభాలు పగిలిపోయి, బిల్డింగ్ పునాదులు కదిలిపోయి, ఆ స్తంభాల మధ్యన బిల్డింగులన్నీ, ఆ బిల్డింగ్ గోడల మధ్య స్తంభాల మీద పడి చచ్చిపోయాడు. ఎవరు? సంసోను. దేవుని చేత నాజీరు చేయబడ్డ వ్యక్తి కూడా తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టల. దేర్ షుడ్ బి ఏ కాన్సిక్వెన్సెస్ బిహైండ్ యువర్ యాక్షన్స్. నువ్వు చేసే ప్రతి పని వెనుక కూడా కాన్సిక్వెన్స్, ఫలితం అనేది ఉంటుంది. అబ్బా, నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్. ఈరోజు నువ్వు సుఖంగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. కొన్ని పాయింట్లు మనం నేర్చుకుందాం ఏశావు గురించి. ఏశావు చేసిన పొరపాటు ఏంటి? ఆకలేసింది. ఒక రోజు ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే యాకోబు ఏం చేస్తున్నాడు? వంట చేసుకుంటూ ఉన్నాడు. గబగబా ఏశావు వచ్చేసి, నాకు ఆకలేస్తుంది, నిజంగానే ఆకలేస్తుంది, ఎందుకంటే అడవి నుండి వేటాడి వచ్చాడు, నాకు ఆకలేస్తుంది. అది చూడగానే ఆ కూర చాలా చక్కగా ఎర్రెర్రగా చక్కగా ఉందన్నమాట. కూర మంచి కారం వేసి దట్టంగా పట్టించి వండుతుంది అనుకుంటా. ఎవరు? యాకోబు. కూర ఉండాల్సింది రెప్కా అయితే ఈడికేం పని? యాకోబుకి కూరలు ఉండాల్సింది ఎవరు? రెప్కా. వంటగదులు ఉండాల్సింది ఎవరు? రెప్కా. వంటగదులు కూర్చుంది ఎవరు? యాకోబు. కూర వండుతుంది ఎవరు? యాకోబు. అంతా ఎవరు అన్నమాట వెనకాల? దీనికి మాస్టర్ ప్లాను, ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా ఎవరు? రెప్కా. ఎవరు వండాలి కూర? ఎవరు వండుతున్నారు?
ఇదంతా ప్లాన్ వేసుకుందాం అనమాట. ప్లాన్ వేసుకొని చిన్న కొడుకుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టింది అనమాట. జాగ్రత్తగా వినండి. తమ్ముడు నాకు కొంచెం కూర ఏమన్నాడు. వీడు వెనక ముందు ఆలోచించకుండా నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేమన్నాడు. అర్థమేలా చెప్తాను జ్యేష్ఠత్వం అంటే ఏంటో. జ్యేష్ఠత్వము అనంటే పెద్ద కుమారుడు. ఇప్పుడు కూడా అంతే, మన ఇంట్లో పెద్ద కుమారుడికి తండ్రి తర్వాత తండ్రి ఎవరు? పెద్ద కొడుకు. ఆస్తి పంపకాలు వచ్చినా ఏదొచ్చినా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదన్నా విషయాలు చేయాలన్నా ఇంటికి ఎవరు ముఖ్యంగా ప్రాముఖ్యమైన వ్యక్తి? పెద్ద కొడుకు. రెస్పాన్సిబుల్ జాబ్ అనమాట అది జ్యేష్ఠత్వం అంటే. ఆస్తిలో ఎక్కువ వాటా వస్తుంది పెద్ద కొడుక్కి. కుటుంబ పెత్తనం అంతా తండ్రి తర్వాత అతనిగా వస్తుంది. ఇవన్నీ తెలుసు ఎవరికి? ఏశావుకి. కానీ ఏశావుకి ఇవన్నీ తెలుసు కూడా దాన్ని ఆకలి కోసం అమ్ముకోవాలని చూశాడు. ఇవన్నీ కూడా మళ్ళీ యాకోబుకు తెలుసు. ఏశావు ఎందుకు అమ్ముకోవాలనుకున్నాడు, యాకోబు ఎందుకు కొనుక్కోవాలనుకున్నాడు, అది అడ్డదారైనా సరే జ్యేష్ఠత్వం యొక్క విలువ బాగా తెలుసు ఎవరికి? యాకోబుకి. ఎవరికంటే? ఏశావు కంటే. కానీ ఆ తెచ్చుకునే ఆశీర్వాదాలు అడ్డుదారిలో వచ్చినాయి. అది ఏ దారిలో వచ్చినాయి? అడ్డదారిలో తెచ్చుకోవాలని చూశాడు. అడ్డదారిలో వచ్చినా అడ్డంగానే పోతాయి. నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఆదికాండంలో 25వ అధ్యాయంలో, నేను చచ్చిపోతున్నాను కదా, 31 నుంచి 33 వచనాల్లో, నేను చచ్చిపోతున్నాను కదా, ఇంక ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అన్నాడు. ఏంటి, ఒక పూట తినకపోతున్నా చచ్చిపోతారా? ఏమ్మా, ఒక పూట తినకపోతే చచ్చిపోతారా? చచ్చిపోడు. జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏంటో తెలిసిన వ్యక్తి అయి ఉండి, కుటుంబానికి పెద్ద కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి తర్వాత వారసత్వాన్ని పంచుకోవాల్సిన వ్యక్తి, వీటిలన్నింటినీ కూడా ఎందుకు కూడా పనికిరాని వాటిగా ఎంచుకున్నాడు. అదే అతను చేసిన తప్పు. టెంపరరీ డిజైర్స్ కెన్ కాజ్ పర్మనెంట్ లాస్. తాత్కాలికంగా మనం కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దేవునితో ఉన్న రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఆ రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యమైనది. వన్ రాంగ్ డెసిషన్ కెన్ హ్యావ్ లాస్టింగ్ కాన్సిక్వెన్సెస్. ఒకే ఒక్క చెడు నిర్ణయం జీవితాంతం కూడా అతన్ని ఏడ్చేలా చేసిందనమాట. ఏంటి, అంత పవర్ఫుల్గా ఉంటాయా కాన్సిక్వెన్సెస్? అంటే అంత భయంకరంగా ఉంటాయి పరిణామాలు. చాలా భయంకరంగా ఉంటాయి పరిణామాలు. ఒక్క నిర్ణయం తీసుకుని ఒక్క నిర్ణయం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆదికాండం 27:34. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. బ్లస్ మీ అన్నాడు. ఇంకెక్కడ బ్లస్ మీ? ఉన్నయనాడు పట్టుకుపోయాడుగా, మొత్తం పట్టుకుపోయాడు. ఎవరు? యాకోబు. Forgiveness is available, but consequences may remain. Some opportunities never return. కొన్ని అవకాశాలు రావిక. ఏడ్చాడు. ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా అని అడిగాడు. ఏంటిది? ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా అన్నాడు. ఒక్కడ కాదు అర కూడా లేదు నా దగ్గర, శాపాలు తప్పితే ఏమీ లేవు అని. దీవించబడవలసిన వాడు శపించబడ్డాడు. తండ్రులు శపిస్తే చాలా దారుణంగా ఉంటాయేమో. తండ్రులు శపిస్తే చాలా దారుణంగా ఉంటాయి. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందో లేదో కానీ, అయ్యగారు మరి ఏడ్చాడు కదా, తప్పు అయిపోయింది అన్నాడు కదా, మారు మనసు ఎందుకు దేవుడు ఇవ్వలేదు అని అడగవచ్చు మీరు. అంతేనా? ఏడ్చాడా లేదా? ఏడ్చాడు. దుఃఖాక్రాంతుడు ఏడ్చాడు బాగా. ఉందా లేదా హెబ్రీ పత్రికలో?
ఎంతో ఏడ్చాడు, కానీ ఆశీర్వాదం పొందలేకపోయాడు, క్షమాపణ పొందలేకపోయాడు. ఎందుకు జరిగింది అది అని అంటే, ఏశావు యొక్క మారు మనస్సు నిజమైన మారు మనస్సు కాదు. తనకున్న ఆశీర్వాదాలు పోయినందుకు బాధపడుతున్నాడు, కానీ నేను తప్పు చేశాను అనే పశ్చాత్తాపం మాత్రం ఏశావులో లేదు. అది అసలు సంగతి. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. తను ఏడ్చేది, జాగ్రత్త వినాలి, తను ఏడ్చేది, కన్నీళ్లు విడిచేది నేను తప్పు చేశానని కాదు, నాకు రావాల్సినవి మా తమ్ముడు పట్టుకుపోయాడని. విన్నారు మీరు జాగ్రత్తగా? కాబట్టి ఇతను నాయన నేను చేసింది తప్పు, అసలు నేను ఆ జ్యేష్ఠత్వం అమ్ముకోకూడదు, అయ్యో నేను తప్పు చేశానే అని తను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకున్నట్లయితే అది అతని స్టోరీ వేరేలా ఉండేదేమో. ఇతని మారు మనసు దేవునికి అంగీకారముగా లేదు. ఏం చేయబడ్డాడు? విసర్జించబడను, శపించబడ్డాడు. ఏమని? నీ తరాలు తరతరాలు 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 బానిసలుగా బ్రతుకుతారు అని అన్నాడు. బానిసలుగా బ్రతుకుతారు. ఆ శాపం ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉంది. ఏశావు తరానికి ఈ రోజుకు కూడా ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. రెండవది ఎవరెతను? తప్పైన కుమారుడు. ప్రైడ్ అండ్ సిన్ టుక్ హిమ్ ఫార్ ఫ్రమ్ హోమ్. లోకాసువార్త 15:13 మీకు తెలిసి స్టోరీ. నాయన నా ఆస్తిలో నాకు వచ్చు వాటా ఇమ్మన్నాడు. ఆస్తిలో నాకు వచ్చు వాటా ఇమ్మన్నాడు. మీకు డౌట్ వచ్చిందో లేదో కానీ వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుని వెళ్లకుండా ఎందుకు బలవంతంగా ఆపాలను చూడలేదు? జాగ్రత్తగా వినాలి. వెళ్ళిపోతున్నప్పుడు ఆపకుండా ఉండాల్సింది ఎవరు? వాళ్ళ నాన్న. కానీ వాళ్ళ నాన్న ఎందుకు కొడుకుని బలవంతంగా ఆపలేదు? ఎందుకు ఫోర్స్ చేయలేదు తండ్రి అని అంటే, దేవుని యొక్క ప్రేమ బలవంతమైన ప్రేమ కాదు. ఆయన ఎవరిని కూడా బలవంతం చేయడు, ఎవరిని కూడా బలవంతంగా తన పని తాను చేయించుకోడు. నాకు అసలే చికాకు. ఏంటి? బలవంతంగా పని చేయించుకోవడం అంటే నాకు మహా చికాకు. దేవుని యొక్క పని ఎలా చేయమని చెబుతుంది కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. చూద్దాం ఒకసారి ఎలా చేయాలో దేవుని పని మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:23. ప్రభు వలన మీరు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినాను, పాటలు నడిపించాలన్నా, ప్రభురాత్రి భోజనం నడిపించాలన్నా, సంఘానికి వచ్చి ముందుగా కార్యక్రమాలను చేయాలన్నా, గృహాలు దర్శించి అందరినీ ప్రోత్సాహపరచాలన్నా, అందరిని ముందు నడిపించాలన్నా, ఇదంతా దేవుని పనే. మీరేమి చేసినాను అది ఫిలిప్పు గారి నిమిత్తము కాక, ఎవరి నిమిత్తం కాక చెప్పాలి, మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని ఏడుస్తూ చేయుడి. ఎలా చేయుడి? మూలుగుతా చేయుడి, ముక్కుతా చేయండి. ఎవడు చేయమండి నిన్ను? ఎవడు చేయమండి నిన్ను? ఇటువంటి బలవంతం చేశారా? మిమ్మల్ని కత్తి చూపి చెక్కిచ్చారండి బస్సు? కత్తి చూపించారు మీకు ఎవరికన్నా? ఎక్కపోతే పుడుతామని లేదుగా. మీరు వచ్చారా? బలవంతం చేశారు ఎవరన్నా మిమ్మల్ని? అంతే. దేనికి వచ్చారు మీరు? దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి. దేనికి వచ్చారు? దేవుళ్ళు ఎదగడానికి వచ్చారు. 45 నుంచి 50 డిగ్రీలు ఉంది వేడి. అంత వేడిలో పనిచేసి వచ్చారు మీరు. స్నానం చేసి వేడివేడిగా హాయిగా అన్నం తినేసి పడుకుంటూ ఎడిపోతారు కూడా తెలియదు ప్రాణం. అయినా సరే మీరు వెతుక్కుంటూ వచ్చారు ఎక్కడికి? దేవుని మందిరానికి. ఎడిపోయిన ప్రాణం వస్తుందిలేండి, ఎందుకంటే దుబాయ్లో బోల్డ్ పని ఉంది మీకు చేయాల్సింది. ఎక్కడికి పోతే మీ ఊపిరి మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. మీ ఊపిరి ఎవడు కూడా అవసరం కూడా లేదు. ఎలా చేయాలి పని? మనస్ఫూర్తిగా లేదు అక్కడ. ఎందుకు అబద్ధం చదువుతారు? బలవంతంగా ఏడుతో చేయమని ఉంది. బస్సు వస్తుందంటే భయం,
ఆదివారం మొత్తం ఆడు కూడా అంటున్నాడు మొన్న, అప్పుడు వచ్చింది ఆదివారం అని. ఆడికి ఎంత బాధో, ఆడికి కూడా ఎవడు రమ్మంటాను చెప్పు, ఎవడు రమ్మంట, నిన్ను ఎవడన్నా లాక్కు వచ్చిండ తాళ్ళతో నిన్ను, అప్పుడే ఆదివారం వచ్చిందట. ఏమొచ్చిందండి? ముగించే ముందు ఈ 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకు తండ్రి ఫోర్స్ చేయలేదు అంటే, దేవుని యొక్క ప్రేమ బలవంతము చేయదు. రెండోది, వాడికి అనుభవం రావాలి. ఏం రావాలి? తండ్రి విడిచిపెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. అంతేగాని వాడిని చేస్తూ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అని ఇన్వెస్టిగేషన్లు చేయలే. ఎవరు? తండ్రి. వెళ్ళిపోయాడు, మొత్తం అయిపోయిన డబ్బులని. ఏడవటం ప్రారంభించాడు. కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. తినటానికి తిండి లేదు. ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు అంటున్నాడు ఏమని? తండ్రి అని. అప్పుడు మొదలు పెట్టాడు పిలవటం. ఎవరిని? పరలోకంలో ఉన్న తండ్రిని. తండ్రి, నీకును పరలోకంలో నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను. గుర్తుపెట్టుకోవాలి బాగా, పాపం చేశాను అన్నాడు. మరి ఏశావు పాపం చేశాను అనలేదు. ఏశావు ఏడ్చాడు. కానీ ఏశావు ఏడ్చింది నా ఆశీర్వాదాలు పక్కోడు ఎత్తుకుపోయాడని బాధపడుతున్నాడు. కానీ నేను చేసింది తప్పు కాబట్టి ఆశీర్వాదాలు పోయాయి అని అనలేదు. ఎవరు? ఏశావు. సో దట్ ఈస్ నాట్ ద జెన్యూన్ రిపెంటెన్స్. అది సరైనటువంటి మారు మనసు కాదు. ఇది మారు మనసు అంటే. అలాంటి మారు మనసును దేవుడు కోరుకుంటున్నాడు అని ఏమన్నాడు తెలుసా? మీరు ఇంకో మాట అనవచ్చు. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి కదండి. అతను వెళ్ళి వాళ్ళ నాన్న 2-3 మనుషులను పంపించి ఎంక్వైరీ చేయించేసి ఎలా ఉన్నాడు ఏంటో తెలుసుకొని తీసుకురావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకోరని తెలుసులే నాకు. నేను అనుకుంటున్నాను మీ బదులు. ఈ అనుకోటాలు మాకు కుదరవయ్య గారు. బస్సు వచ్చింది, ఎక్కాం, ఏంటి ఏసీ వేసారు, కూర్చున్నాం, మీరు ఏదో చెప్తున్నారు వింటాం. మా దగ్గర ఉన్న ₹1 ఏదో వేస్తాం, మళ్ళీ బస్సు పెడితే వెళ్తాం, లేకపోతే ఇక్కడే కూర్చుంటాం. ఏంటి ఈ ఈటాలు తీయటాలు ఈ మాకేం కుదరదు అంటున్నారు ఏంటి? ఎందుకు తండ్రి ఎంక్వైరీ చేయలేదు అని అంటే కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. తండ్రి యొక్క ప్రేమ, మళ్ళీ చెప్తున్నాను, బలవంతమైనది కాదు. ఫోర్స్ చేయలేదు. జాగ్రత్తగా వినాలి. ఫోర్స్ చేయలేదు, నువ్వు రా అని. రెండవది, యథార్థం నువ్వు చెప్పొచ్చు కానీ దాన్ని బలవంతంగా లోబడేలాగా మనం చేయకూడదు. నువ్వు ఇతరులను ప్రేమించవచ్చు కానీ బట్ యు కెనాట్ మేక్ దేర్ చాయిసెస్ ఫర్ దెమ్. వాడందరూ వాడే తప్పు తెలుసుకున్నాడు, రిగ్రెటెడ్ అండ్ రిపెంటెడ్. అది జెన్యూన్ రిపెంటెన్స్ అంటారు దాన్ని. విచారపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, నేను చేసింది తప్పు, మళ్ళీ నేను మా నాన్న దగ్గరికే నేను వెళ్తాను. బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? తండ్రి ఇంటికి. కరువు వచ్చింది, డబ్బులు అయిపోయినాయి, అసలు ఫ్రెండ్స్ ఎడిపారిపోయారో కూడా తెలియలే. ఎవరు? ఏ స్నేహితులు వాళ్ళు వెళ్ళిపోయాడో, ఆ స్నేహితులు ఎటు వెళ్ళిపోయారో తెలియలే. పందుల మధ్య పడుకున్నాడు వెళ్ళి. దేవుడు కొన్నిసార్లు కావాలని వదిలేస్తారు మనల్ని. ఎందుకంటే ఆ పనిష్మెంట్ మీకు అవసరం. మీరు చేసిన తప్పేంటో మీరు తెలుసుకోవాలి. అందుకని దేవుడు కొన్నిసార్లు ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉండేవాడు. దాదాపుగా 400 సంవత్సరాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడాల. బైబిల్లో తెలుసు కదా మీకు. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. 400 ఏళ్ళు మాట్లాడలేదు దాని ప్రజలతో ఏమీ కూడా. దట్ ఈస్ కాల్డ్ సైలెంట్ పీరియడ్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్. దేవుడు సైలెంట్ అయ్యాడంటే మాత్రం మీకు జీవితాలు ఉండవు. మన జీవితాలు, మన బ్రతుకులు అంతా దేవుని ముందు. నేను పరలోకంలో ఉన్న ఆ తండ్రికి నీకును వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నాకు ఏదో ఒక చిన్న చోటిస్తే నేను బతుకుతాను ఇక్కడ అన్నాడు. అది తండ్రి ప్రేమ. దేవుని ప్రేమకు అంతు లేదు.
దేవుడు పగబెట్టుకునేవాడు కాదు, సాధించేవాడు కాడు. ఆయన కోపం నిరంతరము ఉండదు, నిమిషం మాత్రం ఉండదు. ఎవరి కోపం? నిమిషమే. ఎలాంటి మారు మనసు కావాలి మనకి? తప్పిపోయినటువంటి కుమారుడు తను వెనక్కి వచ్చాడు, కానీ తండ్రి అతన్ని త్రోసివేయలేదు. మీరు కూడా అలాంటి ప్రార్థన దేవుని చేసినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమించి తన ఇంటికి మరలా మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. దేవుని ఇంట్లో ఆనందం ఉంది, దేవుని ఇంట్లో సంతోషం ఉంటుంది. ఏ కరువులు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ శోధనలు ఉండవు. ఇది దేవుని ఇల్లు. మీరు అందరు ఎక్కడికి వచ్చారమ్మా? ఇప్పుడు ఈరోజు దేవుని ఇంట్లోకి వచ్చారు, దేవుని ఇంట్లో ఉన్నారు మీరు అందరూ. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ ఇబ్బందులు తెలుసు మీకు, దేవునికి మీ ఇబ్బందులు తెలుసు. మీకున్న అప్పులు, మీకున్న రుణాలు, మీకున్న సమస్యలు దేవుని తెలుసు. ఇప్పుడు మీరు ఆయన చెప్పుకోండి. ఇక్కడ మీరు చెప్పుకొని వెళ్ళిపోండి ఆయనకే. ప్రార్థన చేసుకోండి. నాయన, నేను ఇక్కడికి వచ్చాను, నాకున్న సమస్య ఇది, ఈ సమస్య నీకు తెలియజేస్తున్నాను తండ్రి, తప్పకుండా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేసుకొని మీరు గడప బయటకు వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. దేవుడి మాటలను మన ఎన్నికల్లో దీవించును కాక.